హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం జొన్న అంబలి ఎలా చేయాలో చూద్దాం. ఈ సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచి మనకు ఎంతో చలవనిచ్చే అంబలి తయారు చేద్దాం. మనము గిర్ని పట్టించుకొచ్చుకోవాలి. జొన్నలు ఎట్లా అంటే రవ్వలాగా పట్టించుకొచ్చుకోవాలి, మెత్తగా పట్టించుకోవద్దు. మా అమ్మ చేసేది ఇలాగే, మా అత్తమ్మ కూడా చాలా బాగా చేసేది. నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ మొహం కడిగినాక తాగితే ఎంత చల్లగా ఉంటుందో కడుపులో, అసలు హాయిగా ఉండేది. ఇది తాగి మళ్ళీ పనులు చేసుకునే వాళ్ళం. నేను కొన్ని మిక్సీలో పట్టి జల్లించి ఆ గడక రవ్వ ఏదైతే ఉంటుందో దాంట్లో పొట్టు ఉంటుంది, అది చెరిగేసి మళ్ళీ అన్నీ కలిపి అందులోని పిండి రవ్వ అంతా అందులో కలిపేసాను. నేను ఈ మక్కలు కొంచెం లావుగా పట్టుకున్నాను. అది పలుకులుగా తలుగుతుంటే మనం అంబలి తాగేటప్పుడు చాలా రుచిగా నోటికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఆ మక్కలల్లా కింది సైడు తెల్లగా పొట్టుగా బాగా ఉంటుంది. అదంతా చెరుపుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నీళ్లు తీసుకొని అందులో ఒక కప్పున్నర నేను వేసుకున్నాను. మీరు అది ఒక ముగ్గురికి సరిపోతుంది. ఎక్కువ మంది ఉంటే మీరు ఒక 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద గ్లాసున్నర నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. నైట్ నేను పెట్టాను. మార్నింగ్ ఇలా ఎట్లా అంటే దోశల పిండిలాగా పొంగుతుంది. అది ఇట్లా పక్క కానీ దాంట్లో కొన్ని నీళ్ళు తీసుకొని మనం మళ్ళా పులియబెట్టుకోవడానికి కొన్ని నీళ్ళు వాటర్ పక్కకు పెట్టుకోవాలి. మనం అంబలి చేసిన ప్రతిసారి ఆ కలిలోకి వెళ్ళి కొంత వేసి పక్కన పెట్టుకోవాలి. అలా పెడితేనే ఆ కలితోటి మళ్ళీ దాంట్లో వాటర్ వేసి మనం పిండి వేసి కలుపుకున్నప్పుడు అది పులుస్తుంది. ఇలా 3 రోజులకు సూపర్ పుల్లగా అవుతుంది. 1-2 రోజులు మాత్రం అంతగా పులవదండి. 3 రోజులకు మంచిగా పులుస్తుంది. స్టార్టింగ్ రోజు పుల్ల మజ్జిగ కూడా కలుపుకోవచ్చు అండి పులియడానికి. చలి పులిసిన తర్వాత అంబలి పుల్లగా అయిన తర్వాత ఎక్కువ తీసుకోకూడదండి. ఇప్పుడు మనం ఇట్లా తీసి పెట్టుకునేది ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకున్నాం అనుకో చాలా పుల్లగా అయితే తాగలేకపోతాం. మరీ తక్కువగా తీసుకున్నా కానీ పులుపు ఉండదండి. ఓ టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నీళ్ళు మనకి ఎంత కావాలో అంత మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అది చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకా చిక్కగా అవుతుందండి. దాని కన్సిస్టెన్సీ మనం చూసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొన్ని నీళ్ళు పడితే ఇది మరిగిందో ఎలా అంటే తెలుసుకోవడం అంటే అలా అంతలో కొంటి ఆ పక్కకు నురుగొస్తుంది. అప్పుడు మంచి ఉడికిందని అర్థం. ఒక 6 నిమిషాలు మరిగితే సరిపోతుంది. అంత ఎక్కువ అవసరం లేదండి. ఇది మూత పెట్టద్దండి, ఉట్టిగానే పొంగిపోతుంది. చూసుకుంటా అయ్యే వరకు అక్కడే ఉండాలి. ఇది మళ్ళీ రేపటి కోసం మీకు చూపిస్తున్నాను. తీసుకున్న నీళ్ళల్లో మళ్ళీ ఇలా నీళ్లు వేసి మళ్ళీ పిండి ఇట్లా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. నేను మార్నింగ్ వేసాను, సాయంత్రం వరకే మళ్ళీ పొలిసింది. మీకు చూపించడం కోసమే నేను మళ్ళీ ఇలా కలిపి పెడుతున్నాను. మీకు ఇంకా దీని గురించి ఇంకేమన్నా వివరాలు కావాలని అనుకుంటే మై ప్యాషన్ అని ఉంటుంది కింద, దాన్ని టచ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. లాంగ్ వీడియో ఉంటుంది, చూసేయండి. మంచి వీడియోలు, మంచి వంటకాలు ఉంటాయి. అవన్నీ చూసి ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఏమైనా పచ్చళ్ళు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ నందుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది. అంబలి మా స్టైల్ అయితే ఇదండి. ఇలా మీరు ఒక్కసారి చేస్తుండండి, బాగా లేకుంటే మీరు చేసుకోవాలి.